బాజీ గారికి కూడా నా నమస్కారం. అందులో 100% నిజమందనే మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయే ముందు కలిసి వచ్చే పార్టీలతో అందరినీ ఆహ్వానిస్తాం, మద్దతు తీసుకుంటాం, మద్దతు మేము తీసుకొని ధర్నాల్లో పార్టిసిపేట్ చేస్తామన్నారు. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. దానికి ఎవరెవరు మద్దతు ఇస్తారా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూశారు. సో అక్కడ మీరు అన్నట్టు యూపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత తమిళనాడు నుంచి ఏడీఎంకే, ఈ రకంగా ఒక 3-4 పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత నార్త్ లో ఒక ముస్లిం పార్టీ ఒక్కటి వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ తిరుమావళవన్ అనేసి ఒక ఎంపీ ఉంటాడు తమిళనాడులో. ఆయన కాంగ్రెస్ పార్టీ మన జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో పొత్తులో ఉన్నటువంటి ఒక లోకల్, ఒక ఏరియాకి సంబంధించిన పార్టీ, అతని ఎంపీకి కూడా ఎలక్ట్ అయ్యాడు కూడా. ఆయన్ను కూడా వీళ్ళు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించేటప్పుడు మాట్లాడక మునుపు ఆయన్ను గురించి ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తమిళ్లో చాలాసేపు మాట్లాడాడు. తలైవర్ ఇది అది అనుకుంటా చాలాసేపు మాట్లాడాడు. ఆయన స్ట్రైట్ అవే, ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి come and join in NDA alliance, sorry, India alliance అని క్లియర్ గా he was invited in that meeting. ఇంతకంటే క్లియర్ గా ఏం చెప్పాలి? ఆయన ఆహ్వానం కూడా అందుకునేసాడు ఆ మీటింగ్ లో. కావాలంటే మీరు యూట్యూబ్ లో ఉంటది ఆ వీడియో, తిరుమావళవన్ ఇన్వైటెడ్ జగన్మోహన్ రెడ్డి అని కొట్టారనుకోండి వచ్చేస్తుంది. ఈజ్ వెరీ కీ రోల్ ఇన్ ద డిఎంకే పార్టీ తమిళనాడు. ఆయన డౌన్ సౌత్ తమిళనాడులో ఆయన ప్రభావం కొంత ఉంటది. దళిత్ కమ్యూనిటీ నుంచి కొద్దిగా బాగా రిప్రజెంట్ చేస్తుంటాడు ఆయన. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక మనము గమనించాల్సింది ఏంటంటే, డిఎంకేతో పాటు 7 పార్టీలు అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కంటెస్ట్ చేస్తే ఆ కూటమి నుంచి ఒక్కరు వచ్చారు. అది ఎవరు? కొద్దిగా ఈ తిరుమావళవన్ అనే వ్యక్తి, కొద్దిగా ఓకల్ ఉన్నటువంటి వ్యక్తి. తమిళనాడులో, చెన్నైలో కూడా పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది, 100 మంది కూడా ఉంటారు అక్కడ. అంటే బహుజన సమాజ వర్గాల నుంచి అతను రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఇదే వ్యక్తి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేస్తారన్నప్పుడు కూడా కుమారస్వామితో పాటు తమిళనాడు నుంచి స్టాలిన్ ప్లేస్ లో ఇదే తిరుమావళవన్ వచ్చి కేసీఆర్ ఇంట్లో భోజనం చేశారు. మీరు చూడండి సర్కిల్ అంతా ఎక్కడ తిరుగుతుందో. సో ఇదంతా కూడా ఇది ప్రీ ప్లాన్డే. తోసిరెడ్డి గారు ఏదో జోకులు వేయచ్చు కానీ ఆయన మీద నేనేమి తప్పులు పట్టను. కానీ పిల్ల కాలంలో అవన్నీ కూడా మేమేమంటామంటే, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ మేమంటాం. అది ఎప్పటికీ పిల్ల కాంగ్రెస్ అనేది తిరుమావళవన్ ఇన్విటేషన్ మాత్రం బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్క డిఎంకే సంబంధించిన లీడర్ అన్నంత మాత్రాన వెళ్ళిపోతారా? లేదా అఖిలేష్ లాంటి పెద్ద పార్టీ ఇండియా అలయన్స్ లో ఉంది కాబట్టి, అఖిలేష్ కూడా అంత క్లోజ్ గా ఆ రోజు మాట్లాడుకున్నారు కాబట్టి ఈ కనిపిస్తున్న విషయాలు చూసి మీరు గెస్ చేస్తున్నారా? నో, నేనేమంటానంటే, వచ్చిన వాళ్ళని ఎవరు కూడా అఖిలేష్ యాదవ్ కానీ ఇంకోరు కానీ ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయారు తప్ప, తిరుమావళవన్ లాగా ఆయన ఇన్విటేషన్ ఎవరు ఇవ్వలేదు అతనికి. అయితే వచ్చి ఇండియా కూటమిలో జాయిన్ అవ్వు అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటో మనం ఒకసారి మనం చూడాలి. ఆ జాయిన్ అవుతాడా లేదా తర్వాత విషయం. మనం హైపోథెటికల్ గా మాట్లాడుతున్నాం కానీ, బట్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నువ్వు వచ్చి ఇండియా కూటమిలో జాయిన్ అవ్వు అని పబ్లిక్ మీటింగ్ లో ఆయన అడిగాడు అంటే దాని అర్థం ఏంది మనం ఒకసారి డెప్త్ గా పోగలిగితే మనకు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎవరిని బెదిరించడానికి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఎన్డీఏని బెదిరించడానికి. నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరే కాదు అంటే ఎన్డీఏ కూటమి గనక నన్ను ఇగ్నోర్ చేస్తే ఢిల్లీలో మీరు బీజేపీ, టీడీపీ, జనసేన ఒక దగ్గర ఉన్నారు. అసలు ఇగ్నోర్ ఏంటి? అసలు మీరు ఎప్పటికీ కలిసే అవకాశమే లేదన్నప్పుడు వాళ్ళకి ఇస్తే ఏంటి? ఇట్ ఇస్ నాట్ ద పాయింట్. పాలిటిక్స్ లో 2x2 4 కాదు, గుర్తుపెట్టుకోండి చంద్రిక. ఎప్పుడు 2x2 = 2.5 అవుతుంది. సో ఇట్ ఈస్ ద ట్రిపికల్ మ్యాథమెటిక్స్. సో నేనేమంటానంటే, ఆయన ఒక ఇండికేషన్ అవసరం లేనప్పుడు ఏదో ఒక స్పీకర్ ఎలక్షన్స్ లో మద్దతు ఇచ్చాడు, ఓట్లు వేసేయడం ఇచ్చాడు. ఇవన్నీ ఉండబోవు. ఇంకా నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తాను,
అన్న దాని సారాంశం ఒకటైతే ఇప్పటికిప్పుడు ఆయన గురించి ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు కావాలి. ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వాళ్ళు ఉంటారో ఎటు వెళ్తారో తెలియదు కాబట్టి ఈ ఉన్న 4 అందులో ఇద్దరు ఆల్రెడీ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు మేము వెళ్ళిపోతాం అనేది మాట్లాడుతున్నట్టు తెలిసింది. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపితే కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి చోట ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి సభ్యుల సంఖ్య అవసరమే కాబట్టి రేపొద్దున రాష్ట్రంలో బిల్లులు మాట్లాడుకోవడానికి వీటికి వాటికి ఖచ్చితంగా ఆప్షన్ అయితే మిగిలే ఉంది కాంగ్రెస్ పార్టీలో. అంటే ఐ మీన్ టు సే ఇండి కూటమిలో అతనికి అవకాశం ఉంది. ఆ మెసేజ్ ఎన్డీఏ కూటమికి పంపించాడని నేను అనుకుంటున్నా, ముఖ్యంగా బీజేపీ పార్టీకి. సో నాకు ఇంకో ఆప్షన్ ఉంది, మీరు ఒకవేళ కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ లో ఉన్నప్పుడు నాకు ఏదైనా జరిగితే నా గురించి మాట్లాడేవాళ్ళు, నా గురించి పార్లమెంట్ చర్చలు లేపేటోళ్ళు, ఢిల్లీలో స్థాయిలో మాట్లాడగలిగేవాళ్ళు, నాకు ఒక అసిస్టెన్స్ దొరుకుతుంది నాకు ఏదైనా జరిగితే అన్నది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్నారు అనేది ఇట్స్ క్లియర్ కట్ మెసేజ్. ఇందులో మళ్ళీ శశబిషలు ఏమీ లేవు. ఇక్కడ మనం శశబిషల గురించి మాట్లాడుకోవసం లేదు. ఇందాక నేను చెప్పినట్టు 2x2 4 అనేది పాలిటిక్స్ లో వర్తించదు. మనం మళ్ళీ కొంత హైపోథెటికల్ గానే వెళ్దాం. వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి నాకు ఆప్షన్ ఉంది అని చెప్పినప్పుడు నిజంగానే అటు వెళ్ళిపోయి అన్ని చేస్తే మీ నెత్తిని పాలు పోసినట్టే కదా. ఇస్ దట్ ఎ క్వశ్చన్? మా నెత్తిని పాలు పోయడం ఏంటి? చంద్రికా గారు మాకు 164 సీట్లు ఉంటాయి, 175కు మాకేం అవసరం? అతని గురించి ఆలోచించే అవసరం ఏముంది? అతని గురించి అతను ఆలోచించుకుంటున్నాడు కాబట్టి, అతని గురించి 4 మాట్లాడాలి కాబట్టి, అతనికి ఒక రాజకీయ చేయూత కావాలి కాబట్టి, ఇక్కడ ఢిల్లీ స్థాయిలో కావాలి కాబట్టి అతను వెళ్ళాడు. మాకు నెత్తి పాలు పోసేది ఎందుకు? ఇప్పటికీ మిమ్మల్ని ఏదో ఆత్మరక్షణ ధోరణిలో పడేయడానికి ఏదో జరిగిపోతుందని చెప్పి ఆదిస్తూ ఉంటాడు. ఇన్వెస్టర్లను భయపెట్టడానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఇండియా కూటమికి డోర్స్ ఓపెన్ చేస్తాడు, బీజేపీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు, మిమ్మల్ని ఇక్కడ ఏదో చేయట్లేదని చెప్పి అల్లరి పెడతాడు. ఎందుకు లేదు పాలు పోసినట్టు? అటు వెళ్ళిపోతే మీరు రిలాక్స్. ఎందుకు ఉండదు? అదే బరవాళ్ళు మీరు అటు వెళ్తే పార్లమెంటు స్థాయిలో ప్రొటెస్ట్ పెరుగుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చర్చలు ఎక్కువ జరుగుతాయి పార్లమెంట్ లో, దాన్ని ఫ్లేవర్ అప్ చేస్తారు గ్లోబల్ వైజ్, దానికి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకొక పాలు పోయటం కాదండి, అతను బలాన్ని పెంచుకోవడం చేసేసరికి ప్రయత్నం అది. అసలు బలమే లేదు, ప్రజలు అసలు బలమే లేకుండా చేస్తే ఇంకా బలం ఉందని మీరు నమ్ముతున్నారా? చంద్రికా గారు, మీరు స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, మనం నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అతను ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ లో పోతాడా పోడా దాని మీద మాత్రం మాట్లాడుతున్నాం తప్ప స్టేట్ లో ఎమ్మెల్యేలతోనూ ఢిల్లీలతో ఎంపీలతో ఎట్లా కంపారిజన్ అండి? ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఢిల్లీ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్. అసలు ఎప్పుడన్నా నేషనల్ ఎవరితోనా ఉన్నాడా? ఇందాక పుల్లారావు గారు కూడా అన్నారు ఎప్పుడు ఎవరితోనూ లేడు, అసలు నేను సింహం సింగిల్ అని చెప్తూ ఉంటాడు. తులసిరెడ్డి గారు కూడా దాన్ని అదే మాట అన్నారు. తులసిరెడ్డి గారు మీరు ఒక విషయం గమనించాలి, ఆ మాట చెప్పినటువంటి ఇరువురు కూడా రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రులు ఉండరు, పర్మనెంట్ శత్రులు ఉండరు కూడా మాట్లాడారు. దయచేసి గమనించాలి మీరు ప్లీజ్. శరద్ పవార్ తర్వాత నార్త్ ఈస్ట్ లో ఒక లీడరు, ఇంకొక లీడరు, ఇట్ ఈస్ అబౌట్ 25 years బ్యాక్, పేర్లు గుర్తులేదు కానీ నాకు, ఆ ముగ్గురు రాజకీయంగా సోనియా గాంధీని అభ్యర్థాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. సోనియా గాంధీని వ్యతిరేకించి ఆమె విదేశీయురాలని చెప్పేసి పబ్లిక్ గా మాట్లాడి, అందులో ఇంకొక నార్త్ ఈస్ట్ స్టేట్ అతను పక్కా క్రిస్టియన్, ఈవెందో ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. మీరు రాజకీయంలో నేను ఇందాక చెప్పాను 2x2 4 కాదు, అది 5 అవ్వచ్చు, 3 పాయింట్ అవ్వచ్చు, 4 కంపల్సరీ అక్కడ ఓపెన్ అయి ఉంది. ఒక మెసేజ్ బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ క్లియర్ కట్ బీజేపీకి ఒక సమాచారం ఉంది. బ్లాక్ మెయిల్ ఇది అంటే ఇక్కడ సమాచారం అవసరం లేదండి, ఇది క్లియర్ కట్, ఇది బ్రాడర్ స్పెక్ట్రమ్ లో ఆలోచించాల్సిన విషయం తప్ప స్టేట్ కు కన్ఫైన్ అయిన మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇది స్టేట్ కన్ఫైన్ ఇష్యూ కాదు, ఇది లార్జర్ ఇష్యూస్ లో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇది నేను చెప్తున్నాను కదా, తిరుమావళవన్ అనే వ్యక్తి ఎంపీ, మీరు నెట్ లో కొడితే గూగుల్లో కొడితే ఇప్పుడు ఆయన స్పీచ్ వస్తే దాదాపు 9-10 నిమిషాలు ఉంటది. ఆ రోజు నేను ఆ తిరుమావళవన్ వచ్చినప్పుడు ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్, అంటే వోకల్ గా బాగా మాట్లాడతాడు ఆయన. నేను సాక్షి టీవీలో ఆ రోజు చూశాను ఇతను ఏం మాట్లాడతాడు అని. మాట్లాడినప్పుడు సడన్ గా ఈ ఇన్వైటెడ్ జగన్మోహన్ రెడ్డి ఇంటూ ద ఇండి కూటమి
ఓకే, ఇండియా అలయన్స్. ఐ గెట్ లిటరలీ సర్ప్రైజ్. ఎందుకు ఇంత ఓపెన్ గా ఇతను ఇన్వైట్ ఎందుకు చేస్తున్నాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ ద ఇండి? అంటే అక్కడ ఇతనేంటంటే ఢిల్లీలో బలం పుంజుకోవడానికి, ఢిల్లీలో అతని శక్తి కూడగొట్టుకోవడానికి, అవుతుందా కాదా నేను మాట్లాడను చంద్రిక గారు, ఢిల్లీలో తన శక్తిని పెంచుకోవడానికి